మాట తప్పను, మడం తిప్పను. ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి, వినడానికి బానే ఉంటాయి గానీ, ఆచరణకొచ్చేటప్పటికి దూల తీరిపోతుంది. కానీ చిత్తశుద్ధి, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా చెయ్యగలము అని మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు ఆంధ్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని డిప్యూటీ సీఎం గారు చేతల్లో చూపిస్తున్నారు, మాటల్లో కాదు. మాటలు ఎవడైనా చెప్తాడు, 100 మాటలు చెప్తారు. చేతలకు వచ్చేటప్పటికే అస్సలైన సత్తా ఉన్న నాయకుడు ఎవరని తెలుస్తుంది. మన డిప్యూటీ సీఎం గారు తన సత్తా ఏంటి, జనాలకి ఎంత చేయాలో అంత చేస్తున్నారు. మొన్నటికి మొన్న కొబ్బరి రైతులకి 45 రోజుల్లో ఆ కాలువ ప్రాబ్లం ఉంది కదా, సాల్ట్ వాటర్ కాలువది, అది సాల్వ్ చేస్తానని వితిన్ 45 డేస్లో అంటే ఇచ్చిన ప్రామిస్ని ఎంత త్వరగా నెరవేర్చాలి. ఏదో ఒక విధంగా ఒకవేళ గవర్నమెంట్ ఫండ్స్ లేకపోతే తన ఫండ్స్ అంటే తన ఓన్ మనీ అయినా పెట్టి ఎలాగో ముందు సాల్వ్ చేయాలని చెప్పి అడుగులు ముందుకేసే నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందే ఉంటారు. ఈ మధ్య ఆయన అంటే పనితీరు అసలు ఎలా అంటే మహా అద్భుతం స్వామి. అసలు ఆయనకి వంక పెట్టి ఇక్కడ కూడా వంకలు పెడతారు అంటే ఇంకా వాళ్ళకి బుర్ర లేదని అర్థం అనమాట. పవర్ స్టార్ గారి పనితీరుని డిప్యూటీ సీఎం గారు అనాలి, పవర్ స్టార్ గారి ఇక్కడ డిప్యూటీ సీఎం గారి పనితీరుని నిజంగానే జనాలు అసలు నార్మల్ కాదు, భీకరంగా పోడుతున్నారు. దానికి అర్హుడైన, ఎందుకంటే ప్రతిదీ ప్రామిస్ చేసిన ప్రతి దాన్ని ఏదో ఒక విధంగా నెరవేర్చాలి, ఎలాగైనా సరే జనాలకు మేలు చేయాలి, తన వంతు తను ఈ పదవిలో ఉన్నంతకాలం ఎలాగైనా సరే జనాలకి ఏదో ఒక మేలు జరగాలని ముందుకేస్తున్నారు అడుగులు. నిజంగానే ప్రతి ప్రామిస్, రోడ్లు వేయడం కానీ, లైట్స్ తీసుకురావడం కానీ, ఎవరైనాకైనా వచ్చే ప్రాబ్లం అని చెప్తే నేనున్నాను మీకెందుకు అని చెప్పి ఒక అడుగు ముందుకేసి వెళ్ళడం అనేది ఎవరికీ సాధ్యం స్వామి. ఇంతవరకు పవర్ స్టార్ లేక మెగాస్టార్ మన డిప్యూటీ సీఎం గారి లాగా ఇలా పని చేస్తున్న పనితీరు ఈ రేంజ్లో పనితీరు జనాలకి దగ్గరికి వెళ్ళి జనాల్లో ఉండి పనిచేసిన నాయకుడిని రియల్గా నేనంటే ఈ తరంలో నేను చూడలేదు అబ్బా. చాలామంది చెప్తారు కబుర్లు, కానీ ఇలా జనాల్లోకి వెళ్ళి చేసిన ఒక నాయకుడిని చూడలేదనమాట. సో ఒక ఫ్యాన్గా అంటే ఆయన ఆరాధించే ఒక వ్యక్తిగా నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. నిజంగానే దమ్మున్న నాయకుడు అనమాట. నిజంగానే పవర్ స్టార్ ఇస్ దమ్మున్న నాయకుడు. జనాలు ఆయన్ని ఎంచుకున్నందుకు జనాలకంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒకళ్ళని నమ్మి మనం ఓట్లేసాం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఒక్కడు కాదు 100 మంది తన వెనకాల 100 అడుగులు వేయించుకుని ముందుకెళ్ళి పనులు చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ డిప్యూటీ సీఎం సార్. జై హింద్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.